నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు మానవతా శక్తులన్నీ కలిసి రావాలన్న మోదీ భారత్ అమెరికా స్నేహం భవిష్యత్కు కీలకమని వ్యాఖ్య అమెరికా కాంగ్రెస్ ను సమ్మోహనపరిచిన ప్రధాని ప్రసంగం మాట మాటకు మార్మోగిన హర్షధ్వానాలు తెలంగాణలో 13 కొత్త జిల్లాలపై వచ్చిన స్పష్టత 80కి పైగా కొత్త మండలాలు ఏర్పాటయ్యే అవకాశం కృష్ణా బోర్డు పరిధిని తేల్చాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్న ఏపీ సర్కార్ గతేడాదిలా నీటి వినియోగం ఆమోదం కాదంటూ స్పష్టీకరణ శరవేగంగా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు మౌలిక వస్తుల కల్పనపై దృష్టి పెట్టిన సర్కార్ లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు ఈసీ మద్దతు రాజ్యాంగ సవరణ చేయాల్సుంటుందని స్పష్టీకరణ రేపటికల్లా నెల్లూరుకు నైరుతి రుతుపవనాలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య కొరడా నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు 2 ఏళ్ల పాటు బహిష్కరణ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మానవతా శక్తులన్నీ ఏకమై గళమెత్తాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పేర్లు వేరైనా ముష్కర మూకల సిద్ధాంతాలు ఒకటేనని మతాన్ని ఉగ్రవాదాన్ని వేరు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన చారిత్రక ప్రసంగంలో అగ్రరాజ్యంతో సరికొత్త స్నేహగీతం ఆలపించారు. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని పరోక్షంగా పాకిస్తాన్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. The Prime Minister of the Republic of India. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు వాషింగ్టన్ వెళ్లిన మోదీ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మోదీ సభలోకి ప్రవేశించగానే అమెరికా చట్టసభ్యులు లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరాన్ని ప్రతి అంతర్జాతీయ వేదికపైన నొక్కి చెబుతున్న ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్లో ఆ అంశంపై మరోమారు గలమెత్తారు. పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని తూర్పారబట్టారు. పాక్కు F-16 యుద్ధ విమానాలు విక్రయించరాదన్న అమెరికా నిర్ణయాన్ని మోదీ పరోక్షంగా ప్రశంసించారు. Not just in Afghanistan, but elsewhere in South Asia and globally, terrorism remains the biggest threat. In the territory stretching from west of India's border up to Africa, it may go by different names from Lashkar-e-Taiba to Taliban to ISIS, but its philosophy is common of hate, murder and violence. Although it is a shadow spreading across the world, it is incubated in India's neighborhood. I commend the members of the US Congress for sending a clear message to those who preach and practice terrorism for political gains. Refusing to reward them is the first step towards holding them accountable for their actions. రోజురోజుకు విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. We have both lost civilians and soldiers in combating terrorism. The need of the hour is for us to deepen our security cooperation and base it on a policy that isolates those who harbor, support and sponsor terrorists. That does not distinguish between good and bad terrorists and that delinks religion from terrorism. Also, for us to succeed, those who believe in humanity must come together to fight for it as one and speak against this menace in one voice. ప్రపంచ భద్రత సహా పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ అమెరికా మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని వివరించారు. And the protection of environment
and caring for the planet is central for our shared vision of a just world. Our partnership, therefore, aims to balance responsibilities with capabilities. And it also focuses on new ways to increase the availability and use of renewable energy. 20వ శతాబ్దంలో పురుడు పోసుకున్న కొన్ని అంతర్జాతీయ వ్యవస్థలు ప్రస్తుత సవాళ్లను ఏమాత్రం ఎదుర్కోలేని రీతిలో ఉన్నాయని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆయా వ్యవస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. భారత్ అమెరికా బంధం మహత్వపూర్ణమైన భవిష్యత్కు సిద్దమైందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమెరికాను ఆవశ్యక భాగస్వామిగా అభివర్ణించిన ఆయన అగ్రరాజ్య వ్యాపార సంస్థలకు భారత్ ఉత్తమ గమ్యస్థానం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా చరిత్రలు, సంస్కృతులు, విశ్వాసాలు వేరైనా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ విషయంలో రెండు దేశాల ఆలోచన ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అనేక సారూప్యతల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అమెరికా బంధం చరిత్ర తాలూకా సంశయాల్ని అధిగమించిందని మోదీ వ్యాఖ్యానించారు. Through the cycle of elections and transitions of administration, the intensity of our engagements has only grown. And in this exciting journey, the U.S. Congress has acted as its compass. You have helped us turn barriers into bridges of partnership. We thank you for being there when the partnership needed you. You have also stood by us in times of sorrow. India will never forget the solidarity shown by the U.S. Congress when terrorists from across our border attacked Mumbai in November of 2008. And for this, we are grateful. 2008లో పౌర అణు ఇంధన ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తరువాత రెండు దేశాల మైత్రిలో కీలక మార్పులొచ్చాయని ప్రధాని ఉద్ఘాటించారు. కలసికట్టుగా ముందుకు సాగితే భవిష్యత్లో మరిన్ని తిరుగులేని ఫలితాలు సాధించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. Ties of commerce and investment are flourishing. We trade more with the U.S. than with any other nation. And the flow of goods, services and capital between us generates jobs in both our societies. As in trade, so in defense. India exercises with the United States more than we do with any other partner. Defense purchases have moved from almost zero to $10 billion in less than a decade. Our cooperation also secures our cities and citizens from terrorists and protects our critical infrastructure from cyber threats. దౌత్యపరంగా అమెరికాకు భారతిస్తున్న ప్రాధాన్యాన్ని ఆ దేశ చట్టసభ్యులకు ప్రధాని వివరించారు. In every sector of India's forward march, I see the U.S. as an indispensable partner. There can be no doubt that in advancing this relationship, both nations stand to gain as the U.S. businesses search for new areas of economic growth, markets for their goods, a pool of skilled resources, and a global locations to produce and manufacture. India could be their ideal partner. India's strong economy and growth rate of 7.6% annum is creating new opportunities for our mutual prosperity. ప్రధాని మోదీ ప్రసంగం అమెరికా చట్టసభ్యుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సుమారు 45 నిమిషాల పాటు సాగిన మోదీ ప్రసంగంలో కాంగ్రెస్ సభ్యులు 40 సార్లకు పైగా చప్పట్లు కొట్టడం విశేషం. Thank you very much. Thanks a lot. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉండగానే అగ్రరాజ్యం భారత్కు మరో అరుదైన గుర్తింపునిచ్చింది. భారత్ అమెరికాకు కీలక రక్షణ భాగస్వామిగా గుర్తిస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు చుక్కాని కాగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పరం సహకారం మరింత మెరుగుపరుచుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా కీలక మిత్ర దేశాలతో సమానంగా రక్షణ రంగంలో భారత్తో సాంకేతిక పరిజ్ఞానం మార్పిడిని ఆ దేశం కొనసాగించనుంది. అధ్యక్ష
అధ్యక్షుడు బరాక్ ఒబామా నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం కొన్ని కీలక రక్షణ ఒప్పందాలకు తుదిరూపు ఇచ్చేందుకు దోహదపడిందని అమెరికా అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో పేర్కొంది. రక్షణ రంగంలో భారత్లో తయారీకి అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపింది. తెలంగాణలో కొత్తగా 13 లేదా 14 జిల్లాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని పరిధిలోని జిల్లాలపై ఇంకా స్పష్టత రాలేదు. మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, నల్గొండలో 2 చొప్పున కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. సిరిసిల్ల లేదా వేములవాడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే అంశం తాజాగా మరోమారు తెరపైకొచ్చింది. 80కి పైగా కొత్త మండలాలు ఏర్పాటయ్యే పరిస్థితులున్నాయి. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఓ కొలిక్కొచ్చింది. 1-2 అంశాలు మినహా పునర్విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కలెక్టర్లు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా అంశాలకు సంబంధించి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్, సికింద్రాబాద్లుగా విభజించాలని ప్రతిపాదించారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం ఖాయమైంది. జిల్లాలోని తూర్పు ప్రాంతమైన ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ ప్రాంతాల్ని ఎక్కడ చేర్చాలన్న విషయమై స్పష్టత కొరవడింది. ఈ ప్రాంతాల్ని హైదరాబాద్ జిల్లాలో కలపాలని ప్రతిపాదన ఉంది. మొత్తంగా ప్రస్తుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్ని 3గా విభజించాలని ప్రతిపాదిస్తున్నారు. 3గా కాకుండా 4, 5గా విభజించాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కొన్ని అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో 2 జిల్లాల కలెక్టర్లతో తాను విడిగా సమావేశమవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మిగతా జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు దాదాపుగా పూర్తయ్యాయి. గద్వాల, ములుగు డిమాండ్లను మాత్రమే పక్కకు పెట్టినట్లు అధికారులు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పాటవుతుండగా సిరిసిల్ల, వేములవాడ డిమాండ్లు కూడా వస్తున్న దృష్ట్యా 3వ జిల్లా అవకాశాల్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకవేళ సిరిసిల్ల జిల్లా ప్రతిపాదన ఆమోదం పొందితే జిల్లాల సంఖ్య 24 అయ్యే అవకాశాలున్నాయి. కలెక్టర్లు రూపొందించిన ప్రాథమిక ప్రతిపాదనల మేరకు తెలంగాణలో 74 కొత్త మండలాలు ఏర్పాటు కావాల్సి ఉంది. పెద్ద మండలాల్ని 2గా విభజించడం సహా మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్ని మార్చడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సంఖ్య 80కి పైగా పెరగవచ్చని భావిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మార్గనిర్దేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రతిరోజు కలెక్టర్లతో అరగంట పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. వర్షాకాలం సమీపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేసేందుకు అవసరమైతే హెలికాప్టర్ సేవలు ఉపయోగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాలు, తండాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించిన సీఎం గోండు భాషలో అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం కింది స్థాయి ఉద్యోగుల్లో అవినీతిని తీవ్రంగా పరిగణించాలని, పటిష్ట విధానాలను రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఈ నెల 27వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్న ఆయన ఉద్యోగులు వచ్చే సమయానికి పనులు పూర్తి చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. భవనాల్లో గదుల నిర్మాణం దాదాపు 75% పూర్తయ్యాయన్న మంత్రి ఈ నెల 15 లోపు భవనాలన్నీ ఓ ఆకృతికొస్తాయని వివరించారు. ఉద్యోగస్తులకు కొన్ని డౌట్స్ ఉండటం సహజమే, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఇంకా ఉంది కదా, రోడ్లు కాలేదు, ఎప్పుడవుతుందని. అయితే అవన్నీ కూడా పూర్తి చేస్తామని నేను ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి టైం బౌండ్ ఇచ్చారు షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారం వర్క్ జరుగుతుంది. వీలైనంత వరకు 25వ తేదీకి వర్క్ అయిపోయేటట్టుగా చేస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని నిర్ణయిస్తూ నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేనుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా నేతృత్వంలో ఓ బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతిని కలవనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులు, యాజమాన్యం తదితర అంశాలను కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. అనంతరం కృష్ణానదిపై ప్రధాన ప్రాజెక్టులన్నీ బోర్డు అధీనంలోకొస్తాయి. సంబంధిత తుది ముసాయిదాను గత నెల 27న కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపింది. నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్ విచారణ జరుపుతుందని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకుండానే నోటిఫికేషన్ జారీ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖపై తెలంగాణ ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ను ప్రస్తుతానికి పక్కన పెట్టి 2015, 16 మాదిరే 2016, 17లో కూడా నీటి వినియోగం జరిగేలా చూడాలనే అభిప్రాయానికి మంగళవారం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వచ్చింది. దీనిపై త్వరలోనే 2 రాష్ట్రాల అధికారులతో భేటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.
మహాసంకల్ప దీక్ష సభ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న సీఎంకు మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం పూల చద్దర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టతను మత పెద్దలు ముఖ్యమంత్రికి వివరించారు. కడప పెద్ద దర్గాను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను కోరినట్లు చెప్పారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నారు. తుని ఘటనలో కేసుల రద్దు, కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్న ఆయన డిమాండ్కు ఆశించిన స్పందన కనబడలేదు. ఈ పరిస్థితుల్లో పద్మనాభం దీక్షకు సిద్దమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష మొదలవుతుంది. ముద్రగడ దీక్ష దృష్ట్యా కిర్లంపూడిలో మరోమారు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలను రప్పించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్బైడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా తనిఖీల కోసం నియమించ తలపెట్టిన ఉద్యోగుల వివరాలను 15 రోజుల్లో ఏపీపీఎస్సీకి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీఎస్కి ఉన్నత న్యాయస్థానం సూచించింది. వచ్చే 2 ఏళ్లలో ఆహార భద్రతా అధికారుల సంఖ్యను రెట్టింపు చేయాలని తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది. తనిఖీల కోసం ఏపీలో మొత్తం 61 పోస్టులు సృష్టించామని, ఏపీపీఎస్ఏ ద్వారా నియామకాలు చేపడతామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య స్వయంగా హాజరై హైకోర్టుకు తెలిపారు. కార్బైడ్తో మామిడి పండ్లు మాగుపెడుతున్నారని ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కొంతకాలంగా విచారణ జరుపుతోంది. ఆహార భద్రతా అధికారుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం 6 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో అభివృద్ది హైదరాబాద్కే పరిమితం కాకుండా మిగతా జిల్లాలకు విస్తరించాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. అభివృద్ది వికేంద్రీకరణ జరిగినప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్న ఆయన ఆ దిశగా కార్యాచరణపై దృష్టి సారించామన్నారు. ఉద్యమానికి ఎంచుకున్న అంశాల్లో ఒకటైన విద్యారంగంపై ప్రయత్నాలు మొదలుపెట్టామన్న కోదండరాం గమ్యం, గమనం, భవిష్యత్ లక్ష్యాల కోసం జరిగే ఉద్యమంలో ప్రజల తరపున గళమెత్తడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి వేరు, హైదరాబాద్ కేంద్రంగా ఉండింది. అందువల్ల ప్రయోజనం అనేది కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ డీలర్లకు, కార్పొరేట్ శక్తులకే దక్కింది. తెలంగాణ అట్లుండద్దు అనుకున్నాం. తెలంగాణ ప్రయోజనాలు పేద వర్గాలకు దక్కాలి, ప్రజలకు దక్కాలి అని చెప్పి అనుకున్నాం. ఆ రీతిలోనే ఒక ప్రయత్నం అనేది జరగాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క బతుకుదెరువు అవకాశాలను విస్తరించే రీతిలో ఒక ఉద్యమ కార్యాచరణ అనుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడం, మా డిమాండ్లను సాధించుకోవటం, ప్రజలు కేంద్రంగా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పునాదిగా అభివృద్ధి అనేది జరగాలి. కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా వరకు విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం నాటికి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రవేశించి క్రమంగా రాయలసీమ జిల్లాల్లో విస్తరించే వీలుందని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో అత్యధిక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం బలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్లో ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముంది. లోక్సభ, రాష్ట్రాల్లోని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్నికల సంఘం ఈసీ మద్దతు పలికింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించేందుకు లేదా తగ్గించేందుకు రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయంలో పార్లమెంటరీ స్థాయి సంఘం సమర్పించిన నివేదికపై తమ దృక్పథాన్ని తెలియచేయాలని న్యాయ మంత్రిత్వ శాఖ కోరగా ఈసీ ఈ మేరకు స్పందించింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున ఈవీఎంలు కొనుగోలు చేయాల్సి ఉన్నందున మొత్తం 9,284 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని లోతుగా పరిశీలించేందుకు గతంలోనే కేంద్రం ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ లేదా లోక్సభ పదవీకాలం ముగిసేందుకు 6 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించొచ్చు. అత్యయిక స్థితి విధించిన సమయంలో తప్ప మిగతా సందర్భాల్లో సభల కాలాన్ని పొడిగించే వీలులేదు.
రైల్వే బడ్జెట్లో ప్రకటించిన విధంగా ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో జననీ సేవా దుకాణాలను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ సరికొత్త సేవలను ప్రారంభించిన మంత్రి ఇకపై గుర్తించిన 21 రైల్వే స్టేషన్లలో శిశువులు, బాలింతలకు ఉపయోగపడే విధంగా ఔషధాలు, వేడి పాలు, వేడి నీళ్లు సరఫరా చేస్తామని ప్రకటించారు. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూను ప్రారంభించిన మంత్రి రాజధాని, శతాబ్ది రైళ్ల టికెట్లలో తప్పనిసరి ఆహార నిబంధనలు సడలిస్తున్నట్టు తెలిపారు. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినందుకు రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఐటీఎఫ్ కొరడా జొలిపించింది. ఆమెను 2 ఏళ్ల పాటు టెన్నిస్ నుంచి నిషేధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా డోపు పరీక్షల్లో షరపోవా మెల్డోనియం వాడినట్లు తేలింది. అనంతరం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన ఐటీఎఫ్ షరపోవాపై 2 ఏళ్ల సస్పెన్షన్ విధించాలని తీర్మానించింది. షరపోవా ఉపయోగించిన మెల్డోనియంను ఈ ఏడాది జనవరి 1 నుంచి నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో చేర్చారు. ఐటీఎఫ్ విధించిన నిషేధంపై స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీలుకు వెళ్లాలని షరపోవా భావిస్తున్నప్పటికీ అక్కడ ఆమెకు ఊరట లభిస్తుందా అనేది సందేహంగా మారింది. షరపోవాపై 4 ఏళ్ల నిషేధం విధించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆమె ఉద్దేశపూర్వకంగా ఉత్ప్రేరకాలు వాడలేదన్న అభిప్రాయంతో శిక్షను 2 ఏళ్లకు పరిమితం చేసినట్లుగా తెలుస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.